హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎన్ఆర్ ఎడ్యుకేషన్స్. మనం ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ సంబంధించిన ప్రాసెస్ అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. మనకి ఈరోజు నుంచి అయితే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది కదా ఫ్రెండ్స్. మీకు ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా ఫోటో అయితే యాడ్ చేస్తాను. ఒకసారి అందరూ కూడా క్లియర్గా చూసుకోండి పాయింట్ టు పాయింట్. ఈరోజు నుంచి అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఆల్రెడీ కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు. కొంతమందికి అయితే మనకి సైట్ ఇబ్బంది వల్ల ఆగిపోయింది. ఎవరు కూడా కంగారు పడవద్దు. నెట్వర్క్ ప్రాబ్లం వల్ల అది రిజిస్ట్రేషన్స్ అయితే ఆగిపోతున్నాయి. ఈరోజే స్టార్ట్ చేశారు కదా, పిల్లలందరూ కూడా ఈరోజే నెట్ సెంటర్కి వెళ్ళిపోయి అసలు ఎక్కడెక్కడో ఖాళీ లేదండి. ఎవరు కూడా కంగారు పడవద్దు. ఒక 2-3 డేస్ పోయాకైనా, లేకపోతే టుమారో కానీ, లేకపోతే డే ఆఫ్టర్ టుమారో కానీ చేసుకుందరు, కానీ ఎవరో అయితే కంగారు పడకండి. ఇంకా మనం పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైతే ఓసీ అలాగే బీసీ కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు 1200, అలాగే ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 600 అయితే పే చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ కౌన్సిలింగ్ కోసం. మనకి రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక అలాగే వెరిఫికేషన్ కూడా చేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు డాక్యుమెంట్స్ లిస్ట్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను, ఫోటో చూసుకోండి. అలాగే మీకు రిజిస్ట్రేషన్ స్టెప్ బై స్టెప్ పిక్చర్స్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను, అందరూ క్లియర్గా చూడండి. ఏ వెబ్సైట్లోకి వెళ్ళాలి అది కూడా నేను పిక్చర్ యాడ్ చేస్తాను, అందరూ క్లియర్గా చూసుకోండి ఫ్రెండ్స్. మీరు మెయిన్ చేయకుండా మిస్టేక్స్ ఏంటంటే ఎవరో కూడా ఇంటి దగ్గర అయితే ఎవరో రిజిస్ట్రేషన్ చేసుకోకండి. మెయిన్ చాలామంది మొబైల్లో రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా నెట్ సెంటర్కి వెళ్ళండి, లేకపోతే మీకు తెలిసిన ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్ హోల్డర్స్ ఉంటారు కదండి మీ ఇంటి దగ్గర, వాళ్ళ దగ్గర కానీ లేకపోతే నెట్ సెంటర్కి వెళ్ళిపోండి. ఎవరో కూడా మీ ఓన్గా మీరు సెల్ తీసేసుకుని అయితే రిజిస్ట్రేషన్ చేసేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా మీ ఫాదర్ని కూడా తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. అలాగే కావాల్సిన సర్టిఫికెట్స్ అన్నీ కూడా ముందే 1-2 సార్లు చెక్ చేసుకుని అందరూ కూడా పట్టుకెళ్ళండి. మనకి ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే ఒకటి హాల్ టికెట్ని మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. తర్వాత లాగిన్ అయిన వెంటనే మీ డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతుంది. అవన్నీ ఓకే చేశాక మీకు రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే పూర్తయిపోతుందో అప్పుడు మీకు ఇది కూడా ఇస్తుంది ఫ్రెండ్స్, యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని. అప్పుడు మీరు ప్రింట్అవుట్ కూడా ఎవరు కూడా తీసుకోవడం అయితే మర్చిపోవద్దు. కంపల్సరీ అందరూ కూడా ప్రింట్అవుట్ తీసుకోండి. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ప్రింట్అవుట్ అయితే తీసుకోవడం మర్చిపోవద్దు. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ప్రింట్అవుట్ అంటే కంపల్సరీ తీసుకోండి. మీకు చెప్పాను కదండి, ఎవరు కూడా మొబైల్ ఫోన్లో అయితే ఎవరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా నెట్ సెంటర్కి కానీ, మనకి మొబైల్ ఫోన్ కూడా అసలు ఓపెన్ అవ్వట్లేదండి. మ్యాక్సిమం ల్యాప్టాప్ లేకపోతే కంప్యూటర్ వీటిలోనే అయితే రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంది. డాక్యుమెంట్స్ కూడా మనకి 1 MB కంటే ఎక్కువైతే అప్లోడ్ అవ్వట్లేదండి. 1 MB ఉండేలా చూసుకోండి డాక్యుమెంట్స్ కూడా. నెక్స్ట్ ఇంకా మనం వెబ్ ఆప్షన్స్ గురించి అది వీడియో చేస్తాను నేను, ప్రతి ఒక్కరు చూడండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ వైఎన్ఆర్ ఎడ్యుకేషన్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.